Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now, I will discuss about final year, 5th semester, paper 5th B. In this subject is software engineering. In this, our next topic is software development life cycle. Software development life cycle is a well-defined structured sequence of stages in software engineering to develop the intended software product. ఓకే, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ అంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్లో కలిగి ఉండి మనకి సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్స్కి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది. టు డెవలప్ ద ఇంటెండెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, మనకు కావాల్సిన ప్రోడక్ట్ని మనం డెవలప్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది డిఫైన్ చేయబడింది. SDLC, దీన్ని SDLC అంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని SDLC స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇన్ దిస్ SDLC provides a series of steps to be followed the design and develop a software product efficiently. ఓకే, మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఎఫిషియెంట్గా డెవలప్ చేయడానికి సమ్ స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ కమ్యూనికేషన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, feasibility study, system analysis, software design, coding, testing, integration, implementation, మెయింటెనెన్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కమ్యూనికేషన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఫీజిబిలిటీ స్టడీ, సిస్టమ్ ఎనాలిసిస్, సాఫ్ట్వేర్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇంటిగ్రేషన్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్. ఫస్ట్ కమ్యూనికేషన్, ఫస్ట్ స్టెప్ కమ్యూనికేషన్. ఇది సింపుల్గా ఏంటంటే, మనం ఇది SDLC అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఫస్ట్ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ని టేకప్ చేసిన దగ్గర నుంచి మనం ఎండ్ క్లయింట్ ఎన్విరాన్మెంట్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క ఇష్యూస్ ఏమైనా వస్తే ఆ ఇష్యూస్ అన్నీ చూసే వరకు జరిగే ప్రాసెస్ని మనం SDLC అంటాం, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. ఈ ప్రాసెస్ జరుగుతుంది ఒక సాఫ్ట్వేర్ టేకప్ చేసిన దగ్గర నుంచి డెలివరీ ఇచ్చే వరకు జరిగే ప్రాసెస్నే మనం SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పిలుస్తాము. నెక్స్ట్ కమ్యూనికేషన్, ఫస్ట్ స్టెప్ కమ్యూనికేషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ వేర్ ద యూజర్ ఇనిషియేట్స్ ద రిక్వెస్ట్ for a desired software product. The user contacts the service provider and tries to negotiate that terms, submits the request to the service providing organization in writing. అంటే ఫస్ట్ స్టెప్ వేర్ ద యూజర్ ఇనిషియేట్స్ ద రిక్వెస్ట్ ఫర్ ఏ డిజైర్డ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది ఏదైనా క్లయింట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ చిన్న కంపెనీస్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళి పెద్ద ఇండస్ట్రియల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్స్ కావాలని చెప్పేసి అది రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ క్లయింట్ రిక్వెస్ట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీ రిక్వెస్ట్ ఉంటుంది. స్మాల్ కంపెనీస్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీ రిక్వెస్ట్ చేసుకుంటాయి, లార్జ్ కంపెనీస్ అయితే యూజర్ అంటే ఎండ్ యూజర్ క్లయింట్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ ఫస్ట్, అసలు ప్రాజెక్ట్ అనేది ఎలా బిల్డ్ చేయాలనేది ఫస్ట్, ప్రాజెక్ట్ అనేది ఎలా రాబట్టాలనేది ఫస్ట్ కమ్యూనికేషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ వేర్ ద యూజర్ ఇనిషియేట్స్ ద రిక్వెస్ట్ ఫర్ ఏ డిజైర్డ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. యూజర్ అన్నవాడు అంటే ఇక్కడ ఏంటంటే క్లయింట్ అన్నవాడు వచ్చి డిజైర్డ్ మనకు ఒక మంచి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాడు.
ద యూజర్ అంటే ఇక్కడ ఎండ్ యూజర్ అన్నా క్లయింట్ అన్నా కస్టమర్ అన్నా ఒకటే. ఓకే, ద యూజర్ కాంటాక్ట్స్ ద సర్వీస్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ ట్రైస్ టు నెగోషియేట్ దట్ టర్మ్స్, సబ్మిట్స్ ద రిక్వెస్ట్ టు ద సర్వీస్ ప్రొవైడింగ్ ఆర్గనైజేషన్ ఇన్ రైటింగ్. ఓకే, సర్వీస్ ప్రొవైడింగ్ ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేస్తాడు తనకు కావాల్సిన రిక్వెస్ట్ని. ఓకే, ఇది కమ్యూనికేషన్ ఫస్ట్, అంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళడం లేదా క్లయింట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీని కలవడం అనేది ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఇన్ దిస్ స్టెప్ సింపుల్గా ఏంటంటే రిక్వైర్మెంట్స్ అన్నింటిని గ్యాదర్ చేసుకోవడం ఈ స్టెప్. దీంట్లో చూస్తున్నాను చూడండి. దిస్ స్టెప్ ఆన్వర్డ్స్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ వర్క్స్ టు క్యారీ ఆన్ ద ప్రాజెక్ట్. The team holds discussions with various stakeholders from problem domain and tries to bring out as much information as possible to their requirements. The requirements are contemplated and segregated into user requirements, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేసుకుంటాయి కంపెనీస్. ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించిన డెవలప్మెంట్ టీమ్ అంతా కూడా టీం అంతా డిస్కస్ చేసుకుని ఈ డిస్కషన్లో వాళ్ళ యొక్క దీని యొక్క వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుని ఉంచుకుంటాయి. ద రిక్వైర్మెంట్స్ ఆర్ కాంటెంప్లేటెడ్ అండ్ సాగ్రిగేటెడ్ ఇంటూ యూజర్ రిక్వైర్మెంట్స్ అండ్ దాంట్లో ఆ రిక్వైర్మెంట్స్లో ఏమేమి ఉంటాయి, యూజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే ఈ యూజర్ చెప్పిన రిక్వైర్మెంట్స్లో ఏ హార్డ్వేర్ యూజ్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, ఏ నెట్వర్క్స్ని యూజ్ చేయాలి, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి యూజ్ చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని ఏమేమి యూజ్ చేయాలంటే సాఫ్ట్వేర్లో ఏమేమి ఫంక్షనాలిటీస్ని యూజ్ చేయాలనేవి కూడా ఒక ప్లాన్ చేసుకుంటారు. అది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో. నెక్స్ట్ ఫీజిబిలిటీ స్టడీ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చిందనుకోండి. ఓకే, ఇప్పుడు అది ఫీజిబుల్ ఆర్ నాట్ అంటే ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి వచ్చిన ఆ రిక్వైర్మెంట్స్ మనం సాధ్యమా కాదా, అసలు చేయగలమా చేయలేమా అనేది ఈ స్టెప్లో అనలైజ్ చేసుకుంటారు అనమాట. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ అనలిస్టులు, సిస్టమ్ అనలిస్టులు, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ లీడ్స్, టీమ్ లీడ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఇది ఫుల్ఫిల్గా రిక్వైర్మెంట్స్ని మనం క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని మనం అప్రోచ్ అవ్వగలమా, మనం దాన్ని వాడిచ్చిన దానికి మనం అచీవ్ అవ్వగలమా, గోల్ని అచీవ్ అవ్వగలమా లేదా అనేది చెక్ చేసుకుంటాం ఫీజిబిలిటీ స్టడీలో. ఆఫ్టర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత ద టీమ్ కమ్స్ విత్ ఏ రఫ్ ప్లాన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ సంబంధించిన ఒక సాఫ్ట్ ప్లాన్ని గీసుకుంటారు. అంటే ఇప్పుడు చేయగలమా చేయలేమా అనేది. ఎట్ దిస్ స్టెప్ ఈ స్టెప్లో ద టీమ్ ఎనలైజెస్ అంటే సాఫ్ట్వేర్ టీమ్ అంతా ఎనలైజెస్ ఇఫ్ ఏ సాఫ్ట్వేర్ కెన్ బి డిజైన్డ్ టు ఫుల్ఫిల్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద యూజర్. అంటే యూజర్ సంబంధించిన అన్ని రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలమా అనేది ఈ స్టెప్లో ఫీజిబిలిటీ స్టడీ స్టెప్లో చూస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో ఎనలైజ్డ్ ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఫైనాన్షియల్లీ, ప్రాక్టికల్లీ అండ్ టెక్నాలజికల్లీ ఫీజిబుల్ ఫర్ ద ఆర్గనైజేషన్ టు టేకప్. దట్ మీన్స్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే క్లయింట్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి ఫైనాన్షియల్గాను అంటే మనం ఎంత ఎస్టిమేషన్ వేసుకోవాలి, కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత వేసుకోవాలి, ఆ ఫైనాన్షియల్గా క్లయింట్ అన్నవాడు మనకు ప్రొవైడ్ చేయగలడా మనీ అనేది, నెక్స్ట్ ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా, నెక్స్ట్ టెక్నికల్గా సాధ్యమవుతుందా అనేది ముందు ఎస్టిమేషన్ వేసుకుంటారు ఫీజిబిలిటీ స్టడీలో యాక్సెప్ట్ అయిన తర్వాతే సిస్టమ్ అనలిస్ట్ అనేది అనలైజ్ చేస్తారు. అంటే ఫీజిబిలిటీ స్టడీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అసలు చేయగలమా చేయలేమా అనేది ముందు డెసిషన్ తీసుకోవాలి. వన్స్ ఫీజిబిలిటీ స్టడీ యాక్సెప్టెన్స్ అయితే కనుక ప్రాజెక్ట్ మొత్తం చేయాలి. ప్రాజెక్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి క్లయింట్కి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ ఎనాలిసిస్. నెక్స్ట్ స్టెప్ సిస్టమ్ ఎనాలిసిస్.
At this step, the developers decide a roadmap of their plan and try to bring up the best software model suitable for the project system project. So okay, project full stop. System analysis includes understanding of software product limitations, learning system related or changes to be done in existing systems, identifying and addressing the impact of project on organization. The project team analyzes the scope of the project and plans the schedule and resources accordingly. ఓకే, ఈ సిస్టమ్ అనాలిసిస్లో ఏం జరుగుతుంది? ఎట్ దిస్ స్టెప్ ద డెవలపర్స్ డిసైడ్ ఏ రోడ్ మ్యాప్ ఆఫ్ దేర్ ప్లాన్ టు ట్రై టు బ్రింగ్ అప్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ మోడల్. ఒక సాఫ్ట్వేర్ మోడల్ని తీసుకుంటారు. అంటే చెప్పాం కదా, ఆల్రెడీ సాఫ్ట్వేర్ మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ మోడల్స్లో ఏదో సాఫ్ట్వేర్ మోడల్ని ప్రాజెక్ట్కి సంబంధించి ఏది సూటబుల్ అవుతుందా అంటే స్పైరల్ మోడలా, ఎజైల్ మోడలా, నెక్స్ట్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడలా, లేదా నెక్స్ట్ వి షేప్డ్ మోడలా, వాటర్ఫాల్ మోడల్, ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మోడల్స్లో ఏ మోడల్ ఈ ప్రాజెక్ట్కి సూటబుల్ అవుతుందో అది మోడల్ని ముందు బ్రింగప్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సిస్టమ్ అనాలిసిస్ ఇంక్లూడ్స్. ఈ సిస్టమ్ అనాలిసిస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఇంకా అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ లిమిటేషన్స్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క లిమిటేషన్స్ ఎంతవరకు చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది. నెక్స్ట్ లెర్నింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఆఫ్ ఆర్ చేంజెస్ టు బి డన్. ఏమేమి ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే దాన్ని ఏమన్నా అండర్స్టాండ్ చేసుకుని వాటిలో ఏమేమి చేంజ్ చేసేసి మామూలుగా మనం ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్కి ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి ఇవ్వచ్చా. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ అండ్ అడ్రస్సింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం అడ్రస్సింగ్ అంతా కూడా అనలైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ద ప్రాజెక్ట్ టీమ్ అనలైజెస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ప్లాన్స్ ద షెడ్యూల్ అండ్ రిసోర్సెస్ అకార్డింగ్లీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ సిస్టమ్ అనాలిసిస్లోనే ప్రాజెక్ట్ టీమ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ టీమ్ అంతా కూడా అనలైజ్ చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ మొత్తం ఎన్ని షెడ్యూల్స్లో చేయాలి, ఏమేమి రిసోర్సెస్ కావాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ సిస్టమ్ అనాలిసిస్లో మనం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు సిస్టమ్ అనాలిసిస్లో డిజైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సాఫ్ట్వేర్ డిజైన్. సాఫ్ట్వేర్ డిజైన్ ఏం చేస్తామో, ఇప్పుడు ఎప్పుడైతే సిస్టమ్ డిజైనింగ్లో అయిందో, సిస్టమ్ డిజైనింగ్లో రిసోర్సెస్ ఏం కావాలి, నెక్స్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, మరి నెక్స్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయగలమా, ఇంప్లిమెంట్ చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా, ఆ ప్రాజెక్ట్కి ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ ఫీచర్స్ని యాడ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుందా, ఇవన్నీ కూడా సిస్టమ్ అనాలిసిస్లో మనం చూసిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నికల్గా జరిగే ప్రాసెస్ అంతా కూడా సాఫ్ట్వేర్ డిజైన్లో జరుగుతుంది. ఈ టెక్నికల్గా జరిగే ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు బ్రింగ్ డౌన్ whole knowledge of requirements and analysis on the desk and design the software product. The inputs from users and information gathered in requirement gathering phase are the inputs of this step. The output of this step comes in the form of two designs, logical design and physical design. Okay, ఈ స్టెప్లో ఏంటంటే ఫస్ట్ ఈ స్టెప్లో బ్రింగ్ డౌన్ హోల్ నాలెడ్జ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, మొత్తం రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ని యూజ్ చేస్తాం దీంట్లో. అండ్ అనలైజెస్ ఆన్ ద డెస్క్ అండ్ డిజైన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఇప్పుడు వారు చెప్పిన ఆ రిక్వైర్మెంట్స్, నాన్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ తీసుకుని దీంట్లో టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఆ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్కి ఎలా డిజైన్ చేయాలనేది సాఫ్ట్వేర్ డిజైన్లో డిజైన్ చేసి ద ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్స్. ఇందులో ఏంటంటే ఇన్పుట్ ఏమేమి తీసుకుంటాం, యూజర్స్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్, యూజర్ యొక్క ఇన్పుట్స్ని అంటే యూజర్ యొక్క చెప్పిన రిక్వైర్మెంట్స్ని అండ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ ద్వారా గ్యాదరింగ్ చేసుకుని ద ఇన్పుట్స్ ఇన్ ది స్టెప్. అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ద్వారా వచ్చిన ఇన్పుట్స్ అనేది దీంట్లో ఈ స్టెప్లో ఇన్పుట్స్ అవుతాయి. అవుట్పుట్స్ ఏమవుతాయి, టూ డిజైన్స్ అవుట్పుట్స్ అవుతాయి. టూ డిజైన్స్ని డిజైన్ చేస్తాం, ఫిజికల్ డిజైన్, లాజికల్ డిజైన్. లాజికల్ డిజైన్ టెక్నికల్గా మనం యూజ్ చేసే డిజైన్, ఫిజికల్ డిజైన్ హార్డ్వేర్స్ను నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా ఫిజికల్ డిజైన్లోకి వస్తుంది. నెక్స్ట్
ఇది సాఫ్ట్వేర్ డిజైన్ తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ డిజైన్ తర్వాత నెక్స్ట్ జరిగే స్టెప్ ఏంటంటే కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ అనమాట. అంటే డెవలపింగ్ చేస్తాము. ఓకే, దిస్ స్టెప్ ఆల్సో నోన్ యాజ్ ప్రోగ్రామింగ్ ఫేజ్ అంటాము. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్ స్టార్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ కోడ్ ఇన్ ద సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డెవలపింగ్ ఎర్రర్ ఫ్రీ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ ఎఫిషియెంట్లీ. ఓకే, ఇప్పుడు ఈ ఫేజ్లో ఏం జరుగుతుందంటే ఒక సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎంచుకుంటాం. జావా అవనివ్వండి, .NET అవనివ్వండి, C++, ఇలా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. ఆ లాంగ్వేజెస్లో దీనికి సూటబుల్గా ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ డిజైన్కి సూటబుల్గా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం ఎంచుకొని దాని తర్వాత ఈ డెవలపింగ్ ద ఎర్రర్ ఫ్రీ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్, ఎర్రర్ లేకుండా ప్రోగ్రామ్స్ అన్నిటిని ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? టెస్టింగ్ మీన్స్ an estimate says that 50% of whole software development process should be tested. Software testing is done while coding by the developers and through testing is conducted by testing experts at various levels of code such as module testing, program testing, product testing and testing the product at users end. అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోనే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు ఫస్ట్ ప్రాజెక్ట్ టేకప్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు సిస్టమ్ అనలిస్ట్కి ఇస్తాడు. సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు ఏం చేస్తాడంటే ఈ సిస్టమ్ అనలిస్టు మొత్తం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కాస్ట్ కానివ్వండి, షెడ్యూల్స్ కానివ్వండి, నెక్స్ట్ రీసోర్సెస్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అంటే విశ్లేషించి ఒక డిజైన్ రెడీ చేస్తాడు, సిస్టమ్ డిజైన్ రెడీ చేసిన తర్వాత సిస్టమ్ డిజైన్ రెడీ చేస్తాడు. ప్లస్ ఇందులో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటాడు. ఎవరు? సిస్టమ్ అనాలిసిస్ అన్నవాడు, ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చేసుకుంటాడు. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత అది ఫీజిబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి మొత్తం సాఫ్ట్వేర్ టీమ్ తోటి ప్లాన్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఫీజిబుల్ ఆర్ నాట్, సాధ్యమా కాదా అనేది డెసిషన్ తీసుకుని నెక్స్ట్ ఫేజ్కి సిస్టమ్ అనాలిసిస్కి పంపుతాడు. సిస్టమ్ అనాలిసిస్ అన్నవాడు సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే, సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే, సాఫ్ట్వేర్ డిజైనర్ సాఫ్ట్వేర్ ఇంజనీరే, సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ ఇంజనీరే, టెస్టింగ్ చేసే టెస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీరే. నెక్స్ట్ ఇది కాకుండా డేటాబేస్కి సంబంధించి స్టోరేజ్కి సంబంధించిన DBAs కానివ్వండి, వాయిస్ అడ్మినిస్ట్రేటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లోకి వస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే మీన్స్ ఏంటంటే దే కెన్ కన్స్ట్రక్ట్ ద సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లోకి వస్తారు. సో ఇప్పుడు దాకా ఏంటంటే డెవలపర్స్ దాకా వచ్చాం. అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్, సిస్టమ్ అనలిస్టు, సాఫ్ట్వేర్ డిజైనర్స్, సాఫ్ట్వేర్ అనలిస్ట్స్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయిపోయింది. ఇప్పుడు టెస్టింగ్ అన్నవాడు ఏంటంటే ఇప్పుడు కోడింగ్ అయితే ఎప్పుడైతే రాశారో ఆ కోడింగ్ అన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ సినారియోస్లో టెస్టింగ్ చేసేవాడు టెస్టర్. ఈ టెస్టర్ ఏం చేస్తాడంటే మొత్తం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సినారియోస్లో కేసెస్లో చెక్ చేసి ఒకవేళ ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే ఈ డ్రాబ్యాక్ ఉందని చెప్పేసి మళ్ళీ డెవలపర్కి పంపుతాడు. డెవలపర్ అన్నవాడు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ టెస్టర్కి పంపి మళ్ళీ అది టెస్టర్ దగ్గర యాక్సెప్టెన్స్ అయితేనే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు టెస్టింగ్ అనేది ఏం జరుగుతుందనేది చూడండి. An estimate says that 50% of whole software development process should be tested. ఓకే, ఈ ఎస్టిమేషన్ అనేది టెస్టింగ్ ఎస్టిమేషన్ అనేది 50% సాఫ్ట్వేర్ టెస్టింగ్ జరిగితే దాన్ని నెక్స్ట్ స్టెప్కి పంపుతాం అనమాట. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ డన్ వైల్ కోడింగ్ బై ద డెవలపర్స్ అండ్ త్రూ టెస్టింగ్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఎప్పుడు డన్ అవుతుంది? కోడింగ్ బై ద డెవలపర్స్ ద్వారా
టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ బై టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ద్వారా కండక్ట్ అయిన తర్వాత ఇది కోడింగ్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ కోడ్ సచ్ యాజ్ ఈ కోడ్ అనేది నెంబర్ ఆఫ్ లెవెల్స్లో ఉంటుంది అని చెప్పాను కదా. పార్ట్స్ కింద ఒక ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ టీమ్స్ కింద డివైడ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ టీమ్స్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ తీసుకుంటారు. ఆ మాడ్యూల్స్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్లోని ప్రోగ్రామ్ టెస్టింగ్ ఉంటుంది, ప్రొడక్ట్ టెస్టింగ్ ఉంటుంది, మాడ్యూల్ టెస్టింగ్ ఉంటుంది, టోటల్ ప్రొడక్ట్ టెస్టింగ్ ఉంటుంది, మొత్తం టోటల్ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ ఉంటుంది, ఎండ్ యూజర్ యొక్క ప్రొడక్ట్ టెస్టింగ్ ఉంటుంది. అంటే మాడ్యూల్ టెస్టింగ్, ప్రోగ్రామ్ టెస్టింగ్, ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ టెస్టింగ్ ద ప్రొడక్ట్ ఎట్ యూజర్స్ ఎండ్ అంటే ఎండ్ యూజర్ టెస్టింగ్ అనమాట. ఓకే, ఇది టెస్టింగ్ ఫేజ్. టెస్టింగ్ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది అంటే సాఫ్ట్వేర్ మే నీడ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ ద లైబ్రరీస్, డేటాబేసెస్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్. దిస్ స్టేజ్ SDLC ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ విత్ అవుట్వర్ల్డ్ ఎంటిటీస్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకున్న తర్వాత ఎండ్ యూజర్ యొక్క డేటాబేస్ని అనేది ఇంటిగ్రేట్ చేయాలి. ఏది ఈ ప్రాజెక్ట్కి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక షాపింగ్ మాల్ తీసుకోండి. షాపింగ్ మాల్లో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటాబేస్, ఆ షాపింగ్ మాల్కి సంబంధించిన ప్రొడక్ట్స్కి సంబంధించిన డేటాబేస్ అంతటిని కూడా ఈ సాఫ్ట్వేర్తో లింకప్ చేయాలి. ప్లస్ సాఫ్ట్వేర్లో దీంట్లో ఎంటర్ చేసినప్పుడల్లా మన డేటాబేస్ మొత్తం ప్రోడక్ట్ యొక్క డేటాబేస్ అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే స్టోరేజ్ లెవెల్స్ అనేవి పెంచుతూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి, డిక్రిమెంట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ఎంత తక్కువ ఉందో, ఏ ప్రోడక్ట్ ఎక్కువ ఉందో, ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం తెలుసుకుంటాం. సో సాఫ్ట్వేర్ మీ నీడ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ లైబ్రరీస్, డేటాబేసెస్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్. అన్ని ప్రోగ్రామ్స్ తోటి లింకప్ అయి ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. దిస్ స్టేజ్ ఆఫ్ SDLC, దిస్ స్టేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ విత్ అవుట్వర్ల్డ్ ఎంటిటీస్. అంటే బయట ఎంటిటీస్ అన్నిటితోటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ స్టెప్లో. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు దిస్ మీన్స్ ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ ఆన్ యూజర్స్ మెషిన్స్. ఎట్ టైమ్స్ సాఫ్ట్వేర్ నీడ్స్ హోస్ట్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్స్ ఎట్ యూజర్ ఎండ్. సాఫ్ట్వేర్ ఈజ్ టెస్టెడ్ ఫర్ పోర్టబిలిటీ, అడాప్టబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్. రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ సాల్వ్డ్ డ్యూరింగ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఈ ఇంప్లిమెంటేషన్లో ఏంటంటే మొత్తం ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది రెడీ చేస్తాం. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది రెడీ చేస్తాం, ప్రొడక్షన్ లెవెల్లో మనం రెడీ చేస్తాం. బట్ ఏంటంటే దీన్ని ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్లోకి మనం ఇవ్వాలి. అంటే ఎండ్ యూజర్కి ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దిస్ మీన్స్ ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ ఆన్ యూజర్ మెషిన్స్. అంటే యూజర్ మెషిన్ మీన్స్ ఎండ్ యూజర్ మీన్స్ కస్టమర్ ఆర్ క్లయింట్. ఓకే, క్లయింట్ మెషిన్లోకి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ టైంలో సాఫ్ట్వేర్ నీడ్స్ హోస్ట్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్. ఏ కాన్ఫిగరేషన్ కావాలి సాఫ్ట్వేర్కి యూజర్ ఎండ్లో. నెక్స్ట్ ఏమేమి టెస్ట్ చేయాలి, పోర్టబిలిటీ ఉందా, నెక్స్ట్ అడాప్టబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ అన్ని ఇష్యూస్ని మొత్తం సాల్వ్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లోకి వస్తుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలి? మెయింటెనెన్స్ అనేది this phase conforms the software operation in terms of more efficiently and less errors. ఓకే, ఈ ఫేజ్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఆపరేషన్ అనేది మోర్ ఎఫిషియెంట్గా చేయాలి, ప్లస్ లెస్ ఎర్రర్స్తో చేయడం ద్వారా ద సాఫ్ట్వేర్ ఈజ్ మెయింటైన్డ్ టైమ్లీ బై అప్డేటింగ్ ద కోడ్ అకార్డింగ్ టు ద చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద యూజర్ ఎండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ end user environment అనమాట. end user environment or technology. This phase may face challenges from hidden bugs and real world identified problems. ఓకే, మెయింటెనెన్స్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్లో పెట్టిన తర్వాత దాంట్లో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, కోడింగ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే రిక్వైర్మెంట్స్ యాడింగ్ ఏమైనా ఉన్నాయి, ఫీచర్స్ ఏమైనా యాడింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఫేజ్ కన్ఫర్మ్స్ ద సాఫ్ట్వేర్ ఆపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్
మోర్ ఎఫిషియెంట్లీ అండ్ లెస్ ఎర్రర్స్, మోర్ ఎఫిషియెంట్గాను అండ్ లెస్ ఎర్రర్స్ తోటి చేయాలి. ప్లస్ ద సాఫ్ట్వేర్ ఈజ్ మెయింటైన్డ్ టైమ్లీ, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి సాఫ్ట్వేర్ని. అంటే దాన్ని బగ్స్ రాకుండాను, బగ్స్ వస్తే దానికి సంబంధించిన ప్యాచెస్ అప్లై చేయడం. నెక్స్ట్ బై అప్డేటింగ్ ద కోడ్ అకార్డింగ్ టు ద చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ యూజర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ టెక్నాలజీ. ఓకే, ఎప్పటికప్పుడు కోడింగ్ అప్డేట్ చేసుకుంటూ చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దిస్ ఫేజ్ మే ఫేస్ ఛాలెంజెస్ ఫ్రమ్ హిడెన్ బగ్స్, మనకి కనిపించిన ఏమైనా బగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ ఫేజ్లోనే మనం ఫేస్ చేయవలసి వస్తుంది. ఇదే నెక్స్ట్ ఎస్టిఎల్సి ప్రాసెస్. మొత్తం ఎస్టిఎల్సి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది సింపుల్గా చూడండి. స్టెప్స్: కమ్యూనికేషన్. ఫస్ట్ మనం ఎండ్ యూజర్ని కమ్యూనికేట్ అవుతాము. సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఎండ్ యూజర్ని కమ్యూనికేట్ అవుతాం. కమ్యూనికేట్ అయిన తర్వాత ఎండ్ యూజర్ అన్నవాడు తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని తనకి ఎలా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది చేయాలనేది ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాడు. ఆ డాక్యుమెంటేషన్స్లో సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గ్యాదర్ చేసుకుని అప్పుడు ఫీజిబిలిటీ స్టడీ అనే స్టెప్ జరుగుతుంది. ఫీజిబిలిటీ స్టడీ ఏంటి? ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఈ సాఫ్ట్వేర్ అనేది మనం చేయగలమా లేదా, సాధ్యమా కాదా అనేది ఫీజిబిలిటీ స్టడీలో డిసైడ్ చేయబడుతుంది. ఫీజిబిలిటీ స్టడీలో వన్స్ ఫీజిబుల్ అయితే కనుక ఇప్పుడు సిస్టమ్ అనాలిసిస్ ఫేజ్కి వెళ్తుంది. సిస్టమ్ అనాలిసిస్ స్టెప్లో ఏం జరుగుతుంది? మొత్తం సిస్టమ్ అనాలిసిస్లో మొత్తం కాస్ట్ నుంచి మొత్తం షెడ్యూల్స్, ఎన్ని షెడ్యూల్స్ తీసుకోవాలి, ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఒక డిజైన్ చేసుకుని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, నాన్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఫిజికల్ డిజైన్ ఏముంది, లాజికల్ డిజైన్ ఏముంది, ఇవన్నీ కూడా మొత్తం అనలైజ్ చేసి దానికి సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇవన్నీ అనలైజ్ చేసుకుని దీనికి సంబంధించిన రీసోర్సెస్ ఏం కావాలో కూడా సిస్టమ్ అనాలిసిస్లో చూస్తాము. ఈ సిస్టమ్ అనాలిసిస్లో చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి సాఫ్ట్వేర్ డిజైన్కి వెళ్తాం. సాఫ్ట్వేర్ డిజైన్లో ఏం జరుగుతుంది? సాఫ్ట్వేర్ డిజైన్లో మొత్తం ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్లికేషన్ ఓరియంటెడ్ దట్ మీన్స్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన డిజైనింగ్ అంతా కూడా డిజైన్ చేసి ఆ డిజైన్ని మనం కోడింగ్ ఫేజ్కి డిజైన్ చేస్తాం. కోడింగ్ ఫేజ్ డిజైన్ చేసిన తర్వాత కోడింగ్ స్టెప్కి వెళ్తాం. కోడింగ్ స్టెప్లో వీ కెన్ ఇంప్లిమెంట్ ద ఆల్ డిజైనింగ్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన మొత్తం అన్నిటిని కోడింగ్ని డివైడ్ చేసుకుంటాము. మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుని ఆ మాడ్యూల్స్ని మనం ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకుని ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ టెస్టింగ్ స్టెప్కి ఇప్పుడు కోడింగ్ తర్వాత టెస్టింగ్ స్టెప్కి వెళ్ళిన తర్వాత టెస్టింగ్ స్టెప్లో టెస్టర్స్ అన్నవాళ్ళు టెస్టర్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. టెస్టర్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ కోడింగ్ అంతటిని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత మనకి కోడింగ్ మొత్తం అంతటిని టెస్ట్ చేసిన తర్వాత ఈ కోడింగ్ టెస్టింగ్లో నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ టెస్టింగు, యూనిట్ టెస్టింగు, సిస్టమ్ టెస్టింగు, నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగు, తర్వాత ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, ఇలా నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్ అన్నీ టెస్ట్ చేసి టెస్టర్స్ ఏమన్నా కోడ్లో బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ లేదా డిఫరెంట్ సినారియోస్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఏమైనా వస్తే కనుక దాన్ని మళ్ళీ ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ కోడింగ్ డిపార్ట్మెంట్కి పంపుతారు. కోడింగ్ డిపార్ట్మెంట్ అంటే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మళ్ళీ రెక్టిఫై చేసి టెస్టింగ్కి పంపుతుంది. ఇక్కడ టెస్టింగ్ జరిగిన తర్వాత అప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ అంతటిని ఇంటిగ్రేట్ చేస్తారు ఇంటిగ్రేషన్ స్టెప్లో. నెక్స్ట్ తర్వాత ఇంప్లిమెంటేషన్, అది ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే మెయింటెనెన్స్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఇలా మనకి ఎస్టిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. Software project scheduling can be defined as an activity that distributes the estimated effort across the plan. Simply, project schedule is a tool which communicated what works has to be performed, who will perform the work, time duration within which that work needs to be completed. Okay,
సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ an activity that distributed the estimated effort across the planned. ఓకే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని టేకప్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఎలా మనం ఏంటంటే ఏమేం చేస్తుందంటే ఇది వాట్ వర్క్ హ్యాస్ టు బి పెర్ఫార్మ్డ్, ఏ వర్క్ చేయాలి, హూ విల్ పెర్ఫార్మ్ ద వర్క్, ఎవరు ఈ వర్క్ చేయాలి, అండ్ టైం డ్యూరేషన్ ఎంత టైంలో చేయాలి, విత్ ఇన్ విచ్ వర్క్ నీడ్స్ టు బి కంప్లీటెడ్, అనేది ఒక షెడ్యూల్. అంటే ఒక షెడ్యూల్ వేసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత టైంలో చేయాలి, ఇంత టైంలో చేయాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ వేసుకుంటాం. ఈ షెడ్యూల్ దీన్నే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటాము. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ షెడ్యూల్, ఇప్పుడు దీంట్లో 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ షెడ్యూల్లో. కంపార్ట్మెంటేషన్, ఇంటర్డిపెండెన్సీ, టైమ్ అలొకేషన్, effort validation, defined responsibilities, defined outcomes, defined milestones. Okay, first compartmentation. Project schedule lo 7 principles unnayam kada. First principle, compartmentation. A given software project is compartmentalized into a number of manageable activities. ద ప్రాజెక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్మాల్ టాస్క్స్. అంటే కంపార్ట్మెంటేషన్ అంటే ఏంటి? పార్ట్స్ కింద డివైడ్ చేయడం. సపోజ్ మీరు ఇప్పుడు కంపార్ట్మెంట్ అంటాం కదా, ఇప్పుడు ట్రైన్ ఉంటుంది, ఈ ఏ కంపార్ట్మెంట్లో ఉన్నాం అంటే ట్రైన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ కంపార్ట్మెంట్లో మనం ప్యాసింజర్ని పెడతారు రైల్వే డిపార్ట్మెంట్. అలాగే మనం ఈ ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఏ గివెన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఈజ్ కంపార్ట్మెంటలైజ్డ్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ మేనేజబుల్ యాక్టివిటీస్ కింద డివైడ్ చేసుకుని ద ప్రాజెక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, ఆ ప్రాజెక్ట్ అనేది ఎలా డివైడ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ స్మాల్ టాస్క్స్. టాస్క్ మీన్స్ ఇక్కడ వర్క్, నెంబర్ ఆఫ్ వర్క్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఇంటర్డిపెండెన్సీ మీన్స్ interdependent tasks are accomplished first. Certain tasks are occur is in sequence, whereas other tasks are occur in parallel. Therefore, tasks which occur in sequence has to be performed in a sequential order, since the output of one task will be input of the next task. Okay, ఇప్పుడు ఏంటంటే ఇంటర్డిపెండెన్సీ, ఒక టాస్క్ మధ్య ఇంటర్డిపెండెంట్ అయ్యి ఉంటాయి. అంటే ఒక వర్క్ ఎనదర్ వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కొన్ని వర్క్స్. ప్లస్ కొన్ని వర్క్స్ ఏంటంటే ప్యారలల్గా వర్క్ చేయాలి. ప్యారలల్గా వర్క్ చేసే టాస్క్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏటీఎం మెషిన్ తీసుకోండి. ఏటీఎంలో మనకి మనీ తీసుకుంటున్నప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు మనం వితిన్ సెకండ్స్లో మనకి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్నది ఒకేసారి జరుగుతూ ఉంటాయి, కొన్ని నెంబర్ ఆఫ్ వితిన్ సెకండ్స్లో సీక్వెన్స్లో జరుగుతూ ఉంటాయి ప్రాసెస్. ఇలా ప్రాసెస్ అనేది టాస్క్ అనేది చేయాలి. ఈ టాస్క్ ఏమేమిటి ఇంటర్డిపెండెంట్ షెడ్యూలింగ్లో? ఇంటర్డిపెండెంట్ టాస్క్స్ ఆర్ అకాంప్లిష్డ్ ఫస్ట్. ఏమేంటి ఉన్నాయి? డిపెండ్ అయ్యి ఉన్నాయి చూసుకుంటాం. నెక్స్ట్ సెర్టెన్ టాస్క్స్ ఆర్ అక్కర్, కొన్ని టాస్క్లు ఎలా అక్కర్ అవుతాయి? ఇన్ సీక్వెన్స్లో అక్కర్ అవుతాయి. వేరేజ్ అదర్ టాస్క్స్ ఆర్ అక్కర్ ప్యారలల్, ఒకేసారి అంటే ప్యారలల్ సైమల్టేనియస్గా కొన్ని టాస్క్స్ చేయవలసి ఉంటుంది. దేర్ఫోర్ టాస్క్స్ which occur in sequence has to be performed in a sequential order. Sequence అనేది performed to be sequential orderలో పెర్ఫామ్ చేయగలుగుతాము. Since the output of one task, ఒక టాస్క్ యొక్క అవుట్పుట్ will be the input of the next task యొక్క ఇన్పుట్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇది ఇంటర్డిపెండెన్సీ. నెక్స్ట్ ఇంటర్డిపెండెన్సీ. ఓకే, నెక్స్ట్ time allocation. Each and every task has to be assigned a specific time period, that is start date and completion date, based on whether the work will be performed in a full time or part time basis. Okay, టైం అలొకేషన్ అనేది అంటే ఎంత టైంలో స్టార్ట్ చేసామో ఎంత టైంలో కంప్లీట్ అవ్వాలనేది ఒక షెడ్యూల్ మనం వేసుకుంటాం. ఏంటి? ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రాజెక్ట్లో టైం షెడ్యూలింగ్ మనం ఏ టైంలో కంప్లీట్ చేయాలి అనేది టాస్క్ని
మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ హ్యాస్ టు బి అసైన్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్లో మనం అసైన్ చేసుకుంటాం. దట్ ఈజ్ ఏ స్టార్ట్ డేట్ అండ్ కంప్లీషన్ డేట్ బేస్డ్ ఆన్ వెదర్ ద వర్క్ విల్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం బేసిస్. ఫుల్ టైమ్ పార్ట్ టైం బేసిస్లో మనం డివైడ్ అయి ఉంటుంది ఈ టైం అనేది. నెక్స్ట్ ఎఫర్ట్ వ్యాలిడేషన్ అంటే ఎంత ఎఫర్ట్ ఇవ్వాలి. ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ అసైన్ టు ఏ సాఫ్ట్వేర్ టీమ్ని మీద అసైన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ద ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ టు మేక్ ష్యూర్ దట్ ద ఎఫర్ట్ అలొకేటెడ్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ అవైలబుల్ టు డూ ద వర్క్. ఓకే, ఏ ప్రాజెక్ట్ మేనేజర్ అయినా ఏమనుకుంటాడు, ఈ ప్రాజెక్ట్ మీద తక్కువ మందితోటి ఎక్కువ ప్రాఫిట్ పొందామని చూస్తాడు. కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలనే ఉద్దేశంతో చూస్తాడు. కాబట్టి ఈ ఎఫర్ట్ వ్యాలిడేషన్ అనేది కూడా ఈ షెడ్యూలింగ్లో ఇంపార్టెంట్. ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ అసైన్ టు ఏ సాఫ్ట్వేర్ టీమ్ మీద అసైన్ అయ్యి ఉంటుంది. ద ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ టు మేక్ ష్యూర్ దట్ ద ఎఫర్ట్ అలొకేటెడ్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవైలబుల్. తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ని అవైలబుల్ అవ్వకుండా ఈ వర్క్ తక్కువ మందితోటి ఫినిష్ చేయాలని ప్రాజెక్ట్ మేనేజరు ఎఫర్ట్ చూస్తాడు. ఇది ప్రాజెక్ట్ షెడ్యూలింగ్లో ఒక ప్రిన్సిపల్. నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ద్వారా మనం ఈ కాస్ట్ కానివ్వండి, టైము కాస్టు ఎఫర్టు ఇవన్నీ కూడా రీసోర్సెస్ ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుంటాము. నెక్స్ట్ డిఫైన్ రెస్పాన్సిబిలిటీస్ని డిఫైన్ చేస్తాము. ఈచ్ ఆఫ్ ద షెడ్యూల్ టాస్క్ ఈజ్ అసైన్ టు ఏ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ టు మెంబర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టీమ్. ఓకే, ఎవ్రీ టాస్క్ కూడా ఈ టాస్క్ని ఎవరు చేయాలి ఆ మెంబర్కి, ఆ సాఫ్ట్వేర్ టీంలో ఆ మెంబర్కి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ని మనం అసైన్ చేస్తాం. అంటే ఈచ్ ఆఫ్ ద షెడ్యూల్ టాస్క్ ఈజ్ అసైన్ టు ఏ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ టు మెంబర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టీంలో ఉన్న మెంబర్కి సమ్ రెస్పాన్సిబిలిటీని అసైన్ చేయాలి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్లో. నెక్స్ట్ డిఫైన్డ్ అవుట్కమ్స్. ఈచ్ టాస్క్ హ్యాస్ డిఫైన్డ్ అవుట్కమ్. వర్క్ ప్రోడక్ట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. అంటే మనం ఒక టాస్క్ చేస్తే ఆ టాస్క్ సంబంధించిన అవుట్పుట్ ఏం రావాలనేది ముందు డిఫైన్ చేసుకుంటాము. అంటే ఈచ్ టాస్క్ హ్యాస్ ఏ డిఫైన్డ్ అవుట్కమ్. ఎవ్రీ టాస్క్కి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, వర్క్ ప్రోడక్ట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకే, వర్క్ ప్రోడక్ట్ అనేది అవుట్కమ్ అవుతుంది. అంటే మనం చేసిన పనికి సంబంధించిన ప్రతిఫలం, అంటే దానివల్ల వచ్చే ప్రతిఫలమే ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డిఫైన్డ్ మైల్ స్టోన్స్. ఈచ్ టాస్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ మైల్ స్టోన్. ఏ మైల్ స్టోన్ ఈజ్ ఎన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, అంటే ఈచ్ టాస్క్ అసోసియేటెడ్ విత్ ఏ మైల్ స్టోన్. ఒక మైల్ స్టోన్ అనేది ఉంటుంది, అంటే ఒక గోల్ అనమాట. ఓకే, ఈ ఎవ్రీ టాస్క్కి కూడా ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని అచీవ్ అవ్వాలి అంటే దీనికి ఈ వర్క్కి ఏ అవుట్కమ్ మనకు రావాలి అనేది ఒక మైల్ స్టోన్ ఉంటుంది. ఏ మైల్ స్టోన్ ఈజ్ ఎన్ యాక్షన్. ఆ మైల్ స్టోన్ అనేది ఏంటి? ఈజ్ ఎన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ అవుతుంది. మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒక చేంజ్ని తీసుకొస్తుంది. ద ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రొవైడ్స్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ గీసే రోడ్ మ్యాప్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అవుతుంది. ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది ఏమవుతుంది? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది రోడ్ మ్యాప్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని దాన్ని ఒక టాస్క్ కింద డివైడ్ చేసుకుని ఆ టాస్క్కి సమ్ అవుట్కమ్ రావాలని, దాని యొక్క అవుట్పుట్ సమ్ టైంలో కంప్లీట్ అవ్వాలని, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలని, దానికి ప్రతి మెంబర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని, ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి దానికి సంబంధించిన అవుట్పుట్ మనం రాబట్టాలని, ఇది ప్రాజెక్ట్ మేనేజర్ చేసే టాస్క్ అనమాట సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ఎస్టిమేషన్. ఓకే, దీంట్లో ఏంటి 7 స్టెప్స్ ఉంటాయి. అవేంటి? కంపార్ట్మెంటేషన్,
ఇంటర్డిపెండెన్సీ, టైం అలొకేషన్, ఎఫర్ట్ వ్యాలిడేషన్, డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీస్, డిఫైన్డ్ అవుట్కమ్స్, డిఫైన్డ్ మైల్ స్టోన్స్. ఫస్ట్ కంపార్ట్మెంటేషన్స్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ఇట్ ఈస్ కంపార్ట్మెంటలైజ్డ్ ఇంటూ ఏ నెంబర్ మేనేజబుల్ టాస్క్స్. ఓకే, ఇక అంటే మనం ఒక పనిని సపోజ్ తెలుగులో చెప్తున్నానంటే ఒక పనిని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేయడాన్ని దీన్ని ఇక్కడ పన్నే టాస్క్ అంటాం. ఓకే, నెంబర్ ఆఫ్ టాస్క్ కింద డివైడ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్లో ఇంటర్డిపెండెన్సీ అంటే ఒక వర్క్కి మధ్య డిపెండెన్సీస్ అంటూ ఉంటాయి. నెక్స్ట్ ప్యారలల్ వర్కింగ్ అంటూ ఉంటుంది. ఓకే, అంటే ప్యారలల్ టాస్క్ చేస్తాము. నెక్స్ట్ సీక్వెన్షియల్ టాస్క్ చేస్తాం. ఆ సీక్వెన్షియల్ టాస్క్స్ ఏంటి, ప్యారలల్ టాస్క్ ఏంటి, ఒక టాస్క్ ఎనదర్ టాస్క్ మీద ఏ టాస్క్ దేని మీద ఇంటర్డిపెండెంట్ అయి ఉంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేయడం సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే టైం ఎలొకేషన్. ఈ టాస్క్కి ఎంత టైం ఎలొకేట్ చేయొచ్చు, ఈ టైం ఎంత ఎలొకేట్ చేయొచ్చు, ఎంత పీరియడ్లో ఈ టాస్క్ని వర్క్ చేయొచ్చు అనేది టైం ఎలొకేట్ చేస్తాము. నెక్స్ట్ ఎఫర్ట్ వ్యాలిడేషన్. ఈ ఎఫర్ట్ వ్యాలిడేషన్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంతా కూడా మనీ బేస్డ్. అంటే మనకి తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ ఇన్కమ్ రావడం కోసం ఈ టాస్క్ ఎస్టిమేషన్ అనేది తీసుకుని ఈ షెడ్యూలింగ్ మీన్స్ ఏంటంటే టాస్క్ ఎస్టిమేషన్ అనేది తీసుకుని మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సంబంధించిన కన్స్ట్రక్టర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ కూడా సమ్ రెస్పాన్సిబిలిటీస్ను అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది ఇవన్నీ కూడా ముందు షెడ్యూల్ చేసుకుంటాము. ఎఫర్ట్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే వీ కెన్ ఎఫర్ట్ తక్కువ మందితోటి మనం ఎక్కువ ప్రాఫిట్ పొందడం కోసం ఇది ఎఫర్ట్ వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవ్రీ టీమ్ మెంబర్కి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాం. ఈ వర్క్ నువ్వు చేయాలి, ఈ వర్క్ ఇంతలో కంప్లీట్ అవ్వాలి, నీ రెస్పాన్సిబిలిటీ ఇది అని చెప్పేసి సమ్ టాస్క్ని చెప్తాం. నెక్స్ట్ డిఫైన్డ్ అవుట్కమ్స్ దానికి సంబంధించిన ఆ టాస్క్ సంబంధించిన అవుట్కమ్ అంటే ఒక టాస్క్ ముందే మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. ఒక టాస్క్ని మనం ఎంత అవుట్పుట్ రాబట్టాలి, దానికి సంబంధించిన అవుట్పుట్ ఏం రావాలి, వాని యొక్క ఏం యాక్షన్ చేయాలి అనేది అవుట్కమ్స్ని డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ మైల్ స్టోన్స్. వీ కెన్ రీచ్ ద మైల్ స్టోన్. దట్ మీన్స్ ఏంటంటే వీ కెన్ అచీవ్ ద మైల్ స్టోన్. మనకు కావాల్సిన టాస్క్ సంబంధించిన అవుట్కమ్ని రాబట్టామా లేదా అనేది లాస్ట్కి అచీవ్ అయిందా లేదా అనేది మైల్ స్టోన్ ద్వారా మనం చూస్తాం. ఇలా 7 స్టెప్స్లో కంపార్ట్మెంటేషన్, ఇంటర్డిపెండెన్సీ, టైం అలొకేషన్, ఎఫర్ట్ వ్యాలిడేషన్, డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీస్, డిఫైన్డ్ అవుట్కమ్స్, డిఫైన్డ్ మైల్ స్టోన్స్, ఇలా 7 స్టెప్స్లో మనం ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది ఈ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంతా కూడా ప్రాజెక్ట్ మేనేజరే టేకప్ చేసుకుంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ మేనేజర్ని ఇప్పుడు ఒక ప్రాజెక్టు సిస్టమ్ అనలిస్టులు, సాఫ్ట్వేర్ అనలిస్టులు అందరి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ దాన్ని తీసుకుని ఒక సాఫ్ట్వేర్ టీమ్కి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్ టీమ్కి అలొకేట్ చేసి ఆ సాఫ్ట్వేర్ టీంలో టీమ్ లీడర్సు, టీమ్ మెంబర్సు, నెక్స్ట్ టెస్టర్సు, ఇలా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజరు ఇప్పుడు సపోజ్ డెవలప్మెంట్ టీంకి వస్తే డెవలప్మెంట్ టీంలో ఈ టాస్క్ ఇంత మొత్తం ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఈ మాడ్యూల్స్ ఎవ్రీ మాడ్యూల్ ఇంత టైంలో కంప్లీట్ అవ్వాలి, ఇంత టైంలో కంప్లీట్ అయిన తర్వాత నాకు అవుట్కమ్ కావాలి అని చెప్పేసి డెవలప్మెంట్ టీమ్కి ఇస్తారు. టెస్టర్స్కి ఏదైతే ప్రాజెక్టు కోడింగ్ అనేది కంప్లీట్ అయిందో ఆ కోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత టెస్టర్స్కి ఎంత టైంలో ఈ టెస్టింగ్ అనేది యూనిట్ టెస్టింగ్ కానివ్వండి, సిస్టమ్ టెస్టింగు, ఇంటిగ్రేషన్ టెస్టింగు, నెక్స్ట్ ప్రోడక్ట్ టెస్టింగ్, ఈ టెస్టింగ్స్ అన్నీ కూడా ఇంత టైంలో కంప్లీట్ అవ్వాలని ఒక షెడ్యూల్ వేస్తాడు. నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఒక టాస్క్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ టాస్క్స్ని
షెడ్యూల్ చేసుకుని ప్రాజెక్ట్ షెడ్యూల్ చేసుకుని ఎవరికి టీమ్స్ డెవలప్మెంట్ టీమ్స్కు నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్స్కి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్స్కి నెక్స్ట్ ఓఎస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్స్కి నెక్స్ట్ టెస్టర్స్కి ఇలా మొత్తం ప్రతి ఒక్కరికి కూడా వెబ్ డెవలప్మెంట్ టీమ్కి మొత్తం అందరికీ కూడా ఒక ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది చేసి అది అసైన్ చేయడం అంటే వర్క్ అసైన్ చేయడం అనమాట. వర్క్ అసైన్ చేసి ఇవ్వడాన్ని ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అంటాం. అంటే సింపుల్గా ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ఏం జరుగుతుంది, వాట్ వర్క్ హ్యాస్ టు బి పెర్ఫార్మ్డ్, హూ విల్ పెర్ఫార్మ్ ద వర్క్, టైం డ్యూరేషన్, విత్ ఇన్ విచ్ వర్క్ నీడ్స్ టు బి కంప్లీటెడ్, ఎంత టైంలో కంప్లీట్ అవ్వాలి, టైంలో నెక్స్ట్ ఎంత వర్క్ చేయాలి, ఎవరు చేయాలి, ఎంత వర్క్ చేయాలి, వాట్ వర్క్స్ టు బి పెర్ఫార్మ్డ్, ఏం వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కమ్యూనికేటెడ్ టు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది టోటల్గా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న క్లాస్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఫస్ట్ టేకప్ చేసిన దగ్గర నుంచి మనం మెయింటెనెన్స్, మనం ఒక క్లయింట్ ఎన్విరాన్మెంట్లో ప్రొడక్షన్లో పెట్టిన వరకు జరిగే ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది ఒకటి. నెక్స్ట్ ప్రాజెక్ట్ షెడ్యూల్, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ని ఎలా షెడ్యూల్ చేస్తాడు అనేది నెక్స్ట్ స్టెప్. ఇదంతా అవర్ టాపిక్ ఈజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఓకే, టిఫిన్ తెచ్చుకున్నాం, తినేసి